ఇజ్రాయెల్ తెగించింది. ఇరాన్ను సర్వనాశనం చేసేలా పావులు కదుపుతుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా వారిని ఖతం చేస్తామని ప్రకటించింది. ఇరాన్ పగ్గాలు చేపట్టే ఏ నేతైనా తమకు క్లియర్ టార్గెట్ అనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ స్పష్టం చేశారు. ఈ మిషన్ను పూర్తి చేయడానికి సిద్ధం కావాలని ఐడీఎఫ్ ను ఆదేశించినట్లు తెలిపారు. దివంగత అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది, తెలిసిన సంగతే. సో 5 రోజులు అవుతుంది, యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇరాన్ వరుసపెట్టి క్షిపణులతో, బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ తో పాటు యుఎస్ బలగాల టార్గెట్ గానీ, అదే గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గానీ పెద్ద ఎత్తున మోత మోగిస్తా ఉంది క్షిపణులతో. మరోవైపు ఇజ్రాయెల్ ఇక ఇరాన్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాము. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి మొదటి రోజులోనే, యుద్ధం మొదలైన మొదటి రోజే సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఇరాన్ సుప్రీం అయినటువంటి అయతుల్లా ఖమేనీని హతమొందించాము. ఆయనతో పాటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నజీర్ జాదే, అదే దాంతో పాటుగా మొత్తం అయితే ఇరాన్ సంబంధించినటువంటి ఇరాన్ రెగ్యులేషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించిన చీఫ్ గా ఉన్నటువంటి పాక్ పౌర్. సో ఈ మొత్తంగా వీరితో పాటు 45 మంది కీలకమైనటువంటి అధికారులు ఇతరత్ర వారందరినీ కూడా అంతమొందించాము. సో ఇక భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తూ వస్తుంది. అయితే కాసేపటి క్రితమే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కార్జ్ చేసిన మరొక సంచలన ప్రకటన. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా నెక్స్ట్ అయతుల్లా ఖమేనీ వారసుడు ఎవరు అనే చర్చ జరుగుతున్న క్రమంలో అతని రెండో కుమారుడు అయినటువంటి ముజ్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం గా ఎన్నుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. సో ఇరాన్ సంబంధించినటువంటి అసెంబ్లీలోని కొంతమంది కీలక సభ్యులు అతన్ని ఎన్నుకున్నారు. సో ఇరాన్ సుప్రీం గా ఇక ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో దానికి పెద్ద ఎత్తున అటు మొత్తంగా కూడా ఇంటర్నేషనల్ సంబంధించి అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున కథనాలు మొదలయ్యాయి. సో వన్స్ అది కథనాలు మొదలు కాగానే ఇటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కార్జ్ వెంటనే ప్రకటన చేశారు. సో ఆల్రెడీ ఒక సుప్రీం ని చంపేశాము, నెక్స్ట్ ఎవరు సుప్రీం అయినా వారిని వదిలి పరిస్థితే లేదు, వాళ్ళని టార్గెట్ గా చేసుకుని మా దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా సంచలన ప్రకటన చేశారు. ఎందుకంటే ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ రకంగా నెతన్యాహు కావచ్చు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కార్జీ చేస్తున్న ప్రకటనలు కూడా ఇరాన్ ను పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఎప్పుడు కోలుకోలేని విధంగా కూడా దెబ్బ కొట్టాలని ఒక వ్యూహంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వరుసపెట్టి 5 రోజుల్లో దాడులు కొనసాగిస్తోంది. దాదాపు 140 ప్రాంతాలకు పైగా కీలకమైన నగరాలు, ఇతరత్ర కీలకమైన ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ అదేవిధంగా యుఎస్ అమెరికా బలగాలు పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. దీంట్లో సుమారుగా 1200 మందికి పైగా కూడా పౌరులు చనిపోయినట్టుగా ఆ సమాచారం అవుతుంది. అందులో సైనికులు కావచ్చు, ఇతరత్ర కీలకమైన నేతలు అందరూ కలుపుకొని 1200 మంది పైగా ఉన్నారని కూడా తెలుస్తోంది. సో ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు కార్జ్ మరొకసారి నెక్స్ట్ తదుపరి సుప్రీం ఎవరైనా సరే వారిని కూడా వదిలిపెట్టబోమని చెప్పేసి కూడా ఆ ప్రకటన చేయడం కూడా కొంత సంచలనం మారింది. అయితే నిజంగా కూడా ఇప్పటి వరకు కూడా ఇరాన్ నుంచి ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి నెక్స్ట్ సుప్రీం ఎవరనే దానిపైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. కేవలం అంతర్జాతీయ మీడియాలో లేకపోతే ఇజ్రాయెల్ మీడియాలో మాత్రమే ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం అయినట్టుగా కూడా కొంత వార్తలు కథనాలు ఇస్తున్నారు. ఇప్పటికీ అది అధికారికంగా ఇప్పటికీ ఇరాన్ మీడియా ధృవీకరించలేదు. ఇరాన్ మీడియాలో ఎక్కడ కూడా వార్త లేదు. ఎందుకంటే ఈ రోజు బుధవారం రాత్రి 10 గంటలకు, అంటే అక్కడ ఇరాన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ఎవరైతే అయతుల్లా ఖమేనీ మృతి చెందాడో అతనికి సంబంధించినటువంటి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అతని అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. సో అతనికి సంబంధించి ఖననం సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొనసాగుతాయి. సో అది కూడా ఒక షాబాద్ అనేది ఒకటి, మొత్తంగా కూడా షాబాద్ అనే ఒక ఈ తెహ్రీన్ సమీపంలోని షాబాద్ అనే చోట కూడా ఈ యొక్క ఖననానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాడు. 3 రోజుల పాటు కొనసాగుతాయి. సో ప్రత్యేక ప్రార్థనలు పెద్ద ఎత్తున ఇతరత్ర మంది పాల్గొంటారు. ఎవరైతే ఖమేనీ సంబంధించిన అభిమానులు ఇతరత్ర పాల్గొంటారు. కొంత దీని అంతా కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అంత్యక్రియలు వన్స్ పూర్తయిన తర్వాత 3 రోజులు పూర్తయిన తర్వాతే నెక్స్ట్ సుప్రీం ఎవరైనా దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సో అదే సమయంలో అప్పటి వరకు మాత్రం ఈ యొక్క యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించిన వ్యూహాలు తమకున్నాయని చెప్పేసి ఇరాన్ రెగ్యులేషన్ సంబంధించిన IRGS
చెప్తా ఉంది ఐఆర్జీసీ. ఇప్పటికే ఇరాన్ రెగ్యులేటరీ గార్డ్స్ కాప్స్ కూడా ఒక చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాను వదిలే ప్రసక్తి లేదు, మా వ్యూహాలు మాకున్నాయి, మా దాడులు కొనసాగుతాయి, ఖచ్చితంగా మేము దెబ్బకు ప్రతీకారం తీసుకుంటాము, మాకు ఏదైతే జరిగిన నష్టానికి దానికి ప్రతీకారం తీసుకొని తీరుతామని చెప్పేసి కూడా ఐఆర్జీసీ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అందరికీ కూడా ఒక ఆందోళన ఏంటంటే గత 2 రోజుల క్రితం కూడా ఎవరైతే అయతుల్లా ఖమేనీ మృతి చెందిన తర్వాత తాత్కాలిక సుప్రీంగా కూడా అరాఫీని ఎన్నుకున్నారు, అయతుల్లా అరాఫీని ఎన్నుకున్నారు. సో అతనికి సంబంధించి కూడా అతన్ని కూడా ఇజ్రాయెల్ బలగాలు లేపేశాయి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వార్త వచ్చింది. సో 2 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా అసలు అయతుల్లా అరాఫీకి సంబంధించి ఏం జరిగింది, నిజంగానే అయతుల్లా అరాఫీ ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడా, బతికే ఉన్నాడా, నిజంగా తాత్కాలిక సుప్రీంగా కొనసాగుతున్నారా అనేది కూడా అనేక మందికి సందేహాలు అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ అయతుల్లా అరాఫీకి సంబంధించి కూడా ఇరాన్ మీడియా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. దీని నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇరాన్ సంబంధించి సుప్రీం ఎవరు, నిజంగానే వివిధ మీడియాలో అంతర్జాతీయంగా వెలువడుతున్న కథనాల ప్రకారం మొజ్దబా ఖమేనీయే నెక్స్ట్ సుప్రీం కాబోతారా, లేకుంటే 2-3 రోజుల తర్వాత అధికారికంగా ప్రకటన రాబోతుందా, అసలు అసెంబ్లీ ఏదైతే ఇరాన్ సంబంధించిన అసెంబ్లీ ప్రత్యేకంగా ఉన్నటువంటి కొంతమంది కీలక సభ్యులు ఆ సుప్రీంగా తదుపరి సుప్రీంని ఎన్నుకున్నారా ఎన్నుకోలేదా అనేది కూడా కొంత సందేహంగా అనుమానాస్పదంగా కొంత సస్పెన్స్ గా ఉందని చెప్పవచ్చు. ఒకవైపు ఇదైతే, మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాడులకు తగ్గేది లేదు, అమెరికాతో కలిసి మేము వెంటనే దాడులకు పాల్పడతాం, దాడులను కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతా ఉంది, ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే ఒకవైపు దాడులు పెంచింది. సో ఇరాన్ చైనాతో పాటుగా ఉత్తర కొరియా ఏదైతే వాళ్ళ సహకారం తీసుకునే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా కూడా ఒకవైపు ఇరాన్ సంబంధించినటువంటి కేవలం ఇరాన్ మటుకే కాకుండా ఇతరత్ర ఇరాన్ సంబంధించి యుద్ధ నాయకులు ఎక్కడ ఉన్నా కూడా వాటిపై దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రీసెంట్ కాసేపటి క్రితమే శ్రీలంకలోని గాలే సమీపంలోని సముద్ర భాగంలో ఒక పెద్ద ఎత్తున ఒక షిప్ ఉన్నది, ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధ నౌకను దానిపైన అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో 180 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది, 100 మంది అక్కడ గల్లంతైనట్టుగా, 40 మంది పైగా అక్కడ ఉన్నటువంటి శ్రీలంక ఏదైతే నావికా సిబ్బంది కాపాడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ ఇరాన్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనది ఏదైతే హర్మజ్ జలసంధికి సంబంధించి అక్కడ సెక్యూరిటీని టైట్ చేశామని చెప్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము యుద్ధంలో ఎంత నష్టపోయామో దాన్ని మొత్తం ప్రపంచానికి తెలియాల్సిందే, మా ఇంపాక్ట్ కూడా అట్లా చూపిస్తాము. ఖచ్చితంగా అమెరికా వాణిజ్య మూలాలు కావచ్చు, అదే విధంగా ఇరాన్ కు వ్యతిరేకంగా, ఇరాన్ దేశానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళపై దాడులకు దిగుతాము, వారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు ఖచ్చితంగా దెబ్బతీసి తీరుతాము అని చెప్పేసి కూడా ఒక రకమైన ప్రకటన కాసేపటి క్రితమే చేసింది. అనుకున్నట్టుగానే ఇరాన్ కి సంబంధించి ఏదైతే హర్మజ్ జలసంధి పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించాలనుకుంటుంది. అక్కడ దాదాపుగా 110కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే పెద్ద ఎత్తున ఈ క్రూడ్ ఆయిల్ తీసుకుపోయేటువంటి, చమురు తీసుకుపోయేటువంటి ఓడలు ఉంటాయో భారీ ఓడలంతా కూడా అక్కడ నిలిచిపోయింది. సో ఇరాన్ హర్మజ్ జలసంధిని మూసేయడంతో దాన్ని ఏదైతే ఇరాన్ హెచ్చరికలు కాదని ఒక 8 సంబంధించినటువంటి భారీ ఓడలు దాన్ని దాటే జలసంధిని దాటే ప్రయత్నం చేసిన క్రమంలో వాటిని పేల్చి వేసినట్టుగా తెలుస్తోంది. వాటి పేల్చేసిన ఇప్పటికీ ఇరాన్ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు ఏంటంటే వన్స్ అక్కడ మొత్తం హర్మజ్ జలసంధి వద్ద ఇక చమురుకు సంబంధించిన భారీ ఓడలను కనుక అక్కడ కంట్రోల్ చేస్తే దాని ఇంపాక్ట్ ఇతర దేశాల మీద పడుతుంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో చైనా లాంటి దేశంతో పాటుగా భారత్, చైనాతో పాటు ఇతరత్ర దేశాలపై పడుతుంది, ప్రపంచంపై కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా దేశాలు కూడా ఇరాన్ వద్దకే, ఇరాన్ కు అనుకూలంగా పనిచేస్తాయి, యుద్ధం ఆపాలని చెప్పేసి ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన ఒత్తిడి తీసుకొస్తాయని చెప్పి ఒక వ్యూహంలో ఇరాన్ ఉన్నట్టుగా కూడా కొంత వాదన, చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రస్తుతంలో ఇజ్రాయెల్ అమెరికాను కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వాణిజ్య సముదాయాలు ఏదైతే ఆర్థిక మూలాలు, వాణిజ్య సముదాయాలు వాణిజ్యంగా స్ట్రెంత్ ఉన్న వాటిని ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కూడా ఇటు ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం నిన్న నుంచి జరుగుతున్న దారుణంగా చూస్తూ ఉంటే ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ లోని మొత్తంగా సౌదీ అరేబియా లాంటి అత్యంత కీలకమైనటువంటి చమురు బావులు, చమురు ఉత్పత్తి కేంద్రాలపైనే ఇటు ఇరాన్ టార్గెట్ గా డ్రోన్లతో అటాక్ చేస్తుంది. అక్కడ చమురు మొత్తంగా ఉత్పత్తి నిలిచిపోయేలాగా చేస్తోంది. సో మరోవైపు హర్మజ్ జలసంధి దగ్గర ఏమైందంటే ఈ యొక్క మొత్తం భారీ ఓడర్లు చమురుకు సంబంధించిన క్రూడాలు తీసుకొచ్చేటువంటి దిగుమతి చేసుకునే అన్నిటి కూడా నిలిపివేసింది. ఇటు ఎక్కడైతే చమురు ఉత్పత్తి అయితే వాటి మీద అటాక్ చేస్తోంది, వాటి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక రకంగా చమురు ఉత్పత్తిని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అల్టిమేట్ గా దీని ప్రభావం ఆయా దేశాలపైన చమురును ఎవరినైతే దాదాపుగా హర్మజ్ జలసంధిని 20% పైగా చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది. దానికి తోడు యుఏఈ లాంటి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి చమురు ద్వారా ఇతర ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇది దిగుమతి అవుతూ ఉంటుంది. చమురును ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు
ఎగుమతి చేసే అవకాశం ఇవన్నీ కూడా నిలిచిపోవడంతో దాని ఇంపాక్ట్ ఆయా దేశాల్లో పడుతుంది. సో ఒక రకంగా ఒత్తిడి ఇజ్రాయెల్ అమెరికా పైన పెరిగి యుద్ధాలు నిలిచిపోయే పరిస్థితి తీసుకొచ్చవచ్చు అని యొక్క వ్యూహాత్మక భాగంగానే ఇట్లాంటి దాడులకు తెగబడుతుందని చెప్పి చర్చ జరుగుతుంది. మరి దాంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ లోని ఎక్కడైతే యుఎస్ కాన్సులేట్ కావచ్చు, యుఎస్ ఎంబసీలో వాటి టార్గెట్ గానే నిన్న నుంచి కూడా ఈ ఇరాన్ దాడులకు తెగబడుతోంది, డ్రోన్లతో అటాక్ చేస్తోంది, కీలకమైన భవనాలను టార్గెట్ గా చేసుకుని యుద్ధానికి పాల్పడుతోంది. సో ఒక వైపంగా ఐదో రోజుకు చేరినప్పటికి యుద్ధం ముదురుతోంది. సో రాబోయే 2-3 రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు సంభవిస్తే అన్ని ఒక చర్చ జరుగుతోంది. సో ఏం జరగబోతోంది నిజంగానే ఆ ఖమేనీకి సంబంధించి, ఎందుకంటే పక్కా సమాచారంతో అంటే ఎవరు ఊహించినట్టుగా ఇజ్రాయెల్ యుఎస్ బలగాలు ఏదైతే ఒక రకంగా యుద్ధం మొదటి రోజే అత్యంత విధంగా సక్సెస్ అయిపోయింది, విజయవంతమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక 3.5 నెలలుగా మొత్తంగా కూడా అయతుల్లా ఖమేనీకి సంబంధించినటువంటి అతని కదలికను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన సంబంధించిన కదలికలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికాకు సమాచారం అందించారు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే మొన్న యుద్ధం మొదలైన మొదటి రోజు అతను ప్రత్యేకంగా జెనీవాలో సమావేశం తర్వాత ఎక్కడైతే అమెరికా ఇరాన్ హెచ్చరించిందో 10 రోజుల గడువులోపు ఖచ్చితంగా మీరు కనుక మీ పంతాను మార్చుకోకుండా ఒప్పందానికి కుదుర్చుకోకపోతే ఒప్పందానికి లోబడి ఉండకపోతే ఖచ్చితంగా మీపై దాడికి దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరించినప్పటికీ కొంత ఖమేనీ నెక్స్ట్ అమెరికా ఏం చేయబోతుంది, నెక్స్ట్ మనం అమెరికాకి సంబంధించి దాడులను తప్పుకోవడానికి యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి దాడులు ఎలా ఉండాలనే దానికోసం వ్యూహాత్మకంగా ఒక మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పటికే ఖమేనీకి సంబంధించిన కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి ఆ మొత్తం గూఢచార్య వ్యవస్థ అంతా కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యి ఆ సమాచారాన్ని అంతా ఇజ్రాయెల్ కు అమెరికాకు పంపింది. మంచి అవకాశం చూసి, ఎందుకంటే ఇదే అరుదైన అవకాశం, అంతా కూడా ఒక దగ్గరే ఉన్నారు. అందులోనూ ఇటు అయతుల్లా ఖమేనీతో పాటు ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీతో పాటు అదే విధంగా రక్షణ శాఖ మంత్రి యొక్క మొత్తం ఐఆర్జీసీ కాప్స్ కి సంబంధించినటువంటి చీఫ్ గా ఉన్నటువంటి కమాండర్ ఎవరైతే ఉన్నారో పాక్ పౌర్ కూడా అక్కడ ఉన్నారు. అతనితో పాటు ఇతర కీలక అధికారులు, మంత్రులు అందరూ కూడా ఒకవైపు సమావేశమై నెక్స్ట్ యుద్ధం కనుక వస్తే అసలు ఒప్పందం విషయంలో అమెరికా వార్నింగ్ మనం ఏ రకంగా చూడాలి, ఆ తర్వాత యుద్ధం వస్తే ఎట్లా మనం వ్యూహాత్మక అడుగులు వేయాలి, గతంలో సంవత్సర క్రితమే 2020 జూన్లో వచ్చిన పరిణామాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఏ రకంగా మనం పోరాడగలిగాం, ఇప్పుడు మనం పోరాడడానికి ఏ రకంగా అప్పుడు జరిగిన తప్పులు పొరపాట్లు మరొకసారి జరగకుండా ఏ రకంగా మనం వ్యూహాలు అమలు చేయాలనే దాంతోనే ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సో పక్కా సమాచారంతో ఒక్కసారిగా 30 మిసైల్స్ తో అక్కడ ఉన్నటువంటి క్రూయిజ్ మిసైల్స్ తో ఒక్కసారిగా ఇజ్రాయెల్ వెచ్చుకుపడింది. దాంతో మొత్తంగా కూడా అయతుల్లా ఖమేనీతో పాటు అత్యంత కీలకమైన 48 మంది మృతి చెందారు. సో ఒక ఎపిసోడ్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ అదే కాన్ఫిడెంట్ తో నెక్స్ట్ వచ్చేది ఇరాన్ సంబంధించి నెక్స్ట్ అయ్యే సుప్రీం ఎవరైనా అదే స్థాయిలో అయతుల్లా ఖమేనీని లేపేశాము, నెక్స్ట్ వచ్చేవాడు ఎవడైనా సరే వాడిని లేపి తీరుతామంటూ కూడా కొంత స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కి సంబంధించి ఇరాన్ పైన పూర్తి స్థాయిలో ఇరాన్ ప్రాంతం పైన ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో పట్టు సాధించిందా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెమెరా నిఘా వర్గాలతో పాటుగా ఇజ్రాయెల్ సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అంతా కూడా హ్యాక్ చేసి ఎప్పటికప్పుడు అక్కడ కీలక నేతలు కావచ్చు, అక్కడ కీలక అధికారులకు సంబంధించిన మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మొన్న ఖమేనీకి సంబంధించినటువంటి అయతుల్లా ఖమేనీని అంతమొందించడం ఒక భాగం అయితే, ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా అయ్యే సుప్రీం ను కూడా అంతమొందిస్తామని అంత ఒక రకంగా కాన్ఫిడెంట్ గా చెప్పడం వెనుక కారణం కూడా అదే ఉంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా మాత్రం యుద్ధాన్ని 5 రోజులు జరుగుతోంది. సో ఈ రోజు రేపు మొదలు పెడితే అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయతుల్లా ఖమేనీకి సంబంధించి అంత్యక్రియల ప్రక్రియ ముగుస్తుంది. ఈ రోజు ప్రారంభమై 3 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత అత్యంత కీలక పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ మీడియా అంటున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో మొత్తం ఇరాన్ మీడియా చెప్తున్నట్టుగా 3 రోజుల తర్వాత ఈ యొక్క సుప్రీం ఎవరైతే ఉంటారో నెక్స్ట్ తదుపరి సుప్రీం ఎన్నుకోవడం, ఆ తర్వాత అత్యంత కీలక పరిణామాలు, యుద్ధంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం, కలిసి వచ్చే దేశాల సహకారం తీసుకొని ఎదురుదాడికి దిగుతామని చెప్పేసి కూడా ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కథనాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే 3-4 రోజులు అత్యంత కీలక పరిణామాలు ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కొనసాగే అవకాశం ఉంది. అదే సందర్భంలో గల్ఫ్ కంట్రీస్ మాత్రం ఇరాన్ ఏకదాటిగా ఒకవైపు దాడులు కొనసాగిస్తూ ఉంది. సో ఇజ్రాయెల్ ను ఒకవైపు అటాక్ ను అడ్డుకుంటూనే మరోవైపు గల్ఫ్ కంట్రీస్ పైన కూడా మొత్తం యుద్ధం కొనసాగుతున్న ధర్మిలా నెక్స్ట్ ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు ఎలాగా ఇరాన్ కట్టడి చేస్తాయి, నిజంగానే ఇరాన్ ను పూర్తి స్థాయిలో విధ్వంసం చేస్తాయా, లేకుంటే ఇరాన్ ఆ మొత్తం ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులను తట్టుకొని నిలబడి తిరిగి కౌంటర్ అటాక్ చేస్తుందనేది మాత్రం రాబోయే రోజుల్లోనే తేలాల్సి ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.